బ్యాక్ టు న్యూస్. పొరుగు రాష్ట్రంలో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు జనసేనాని. అక్కడ తెలుగు వారికి అండగా నిలవనున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం నిరసన దీక్ష కూడా చేపట్టాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణకు జనసేన పార్టీ అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ ఉద్యమించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగు భాష పరిరక్షణకు అక్కడి తెలుగు ప్రజలు ఇప్పటికే ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దీంతో పవన్ కూడా తెలుగు భాష కోసం తమిళనాట ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగానే త్వరలోనే ధర్నా చేయాలని కూడా పవన్ నిర్ణయించారు. తమిళనాడు ప్రభుత్వం 2006లో ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం జీవో కారణంగా ఆ రాష్ట్రంలో ఉంటున్న మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం కోల్పోతున్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ దీనిపై 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేపట్టింది. ఇటీవల హైదరాబాద్లో నిరసన దీక్ష కూడా నిర్వహించింది. దీంతో ఈ సమస్యపై పవన్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని తెలుగువారికి సంఘీభావం తెలుపుతూ ఈ నెలాఖరులోపు హోసూరులో ధర్నా చేపట్టనున్నారు. పవన్ చేపట్టనున్న ధర్నా తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, తెలుగు భాషను పరిరక్షించాలన్న డిమాండ్తో మాత్రమే నిరసన దీక్ష చేపట్టనున్నారని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు, తమిళనాడులో ఉండే తెలుగువారిని కలిసి వారి ఆందోళనకు కూడా మద్దతివ్వనున్నారు పవన్. అదేవిధంగా తమిళనాడు సీఎం జయలలితతోనూ పవన్ భేటీ అయ్యే అవకాశముంది. ఈ నిరసనలో ఎక్కడా జయను గాని తమిళనాడు ప్రభుత్వాన్ని గాని పవన్ విమర్శించకుండా కేవలం భాషా పరిరక్షణపైన మాత్రమే పవన్ స్పందించనున్నారని తెలుస్తోంది.